అన్నారు మీరు ఎంతైనా ఆడండి బట్ మాట కోల్పోవద్దని ఎగ్జాక్ట్లీ. చెప్పాను అని అవును, అన్నారు. అవును, అవును. బట్ కాకపోతే మీరే అంటే 'బిగ్ బాస్‌ని' మాకు చూపించింది ఎలా ఉందంటే ఒక్క రోజు కాదు, ఒక్కసారి కాదు వరుసనే 3 రోజుల పాటు 'బిగ్ బాస్' దిమాక్ లేదని, 'బిగ్ బాస్' మాకు తిండి పెట్టడానికి కాదు ఆకలితో మార్చేయడానికి అది గాని, లేదంటే మీ పెళ్ళాం వచ్చినప్పుడల్లా తిట్టి ఇక్కడ రూల్స్ మారుస్తావా అని ఇదంతా గాని. అంటే బేసిక్‌గా మనం ఎవరన్నా ఒకళ్ళ ఇంటికి ఎళ్ళినా లేదంటే మనం ఎవరన్నా ఒకళ్ళ ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం బేసిక్‌గా తిట్టం కదా! బట్ కాకపోతే మీరు అంత అగ్రెసివ్‌గా 'బిగ్ బాస్‌ని' తిట్టేయాలి అన్నంత ఇదెందుకు వచ్చింది? వరుసనే యాక్చువల్‌గా ఒకటి ఇప్పుడు హ్మ్. తిట్టేయాలని ఇంటెన్షన్ కాదన్న. హ్మ్. ఇప్పుడు నేను జనరల్‌గా ఎట్లా అంటే ఇప్పుడు నేను కెమెరాకెళ్ళి కూడా మా పెళ్ళాంకి ఇట్లా వండి పెడితే మంచిగుండు ఇది నేను రెగ్యులర్‌గా మాట్లాడతా. ఇప్పుడు మా హ్మ్. వైఫ్ అని కొందరంటారు, మా పెళ్ళాం అని కొందరంటారు. అవునవును. సో, అట్లా నేను మాట్లాడే ఊతపదం అది. హ్మ్. సో, 'బిగ్ బాస్‌ని' కూడా డే 1 నుంచి వాళ్ళు ఎన్ని ప్లే చేసిర్రో నాకు తెలీదు గానీ, హ్మ్. "ఏం 'బిగ్ బాస్' వదిన చాయ్ పెట్టిందా మంచిగా హ్మ్. నిమ్మలంగా ఉన్నావా? ఇయాల ఏం టాస్కులు ఆహా! లేవ్వా? ఏం 'బిగ్ బాస్' నీకేంది సండే పూట మంచిగా మటన్ వండి పెట్టి ఉంటది వదిన నువ్వు నిమ్మలంగా తినుంటావు. నువ్వు సల్లగుండు. ఏం కడుపు మార్చుకొని తిరుగుతున్నావు." ఇయన్నీ అంటూనే ఉన్నా ఫస్ట్ వీక్ నుంచి. మీరే. నేను హ్మ్. కెమెరాకి హ్మ్. 'బిగ్ బాస్' అనేది ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని ఆయనతో మజాకులు చేస్తూనే ఉన్నా అప్పుడప్పుడు. హ్మ్. హ్మ్. "ఏం 'బిగ్ బాస్' నమస్తే మంచిగున్నావా?" ఇట్లా నేను మాట్లాడుతూనే ఉన్నా. హ్మ్. సో, ఇక్కడ ఏం జరిగిందంటే మనిషి పుట్టుక పుట్టిర్రా అన్నది నాకు జనరల్‌గా మనిషేనా రా వాడు అనేది క్యాజువల్‌గా మాట్లాడుతా ఉంటాను నేను. అవునవును. సో, ఆ కాంటెక్స్ట్‌లో వచ్చింది. సో, అందుకే నేను స్టిల్ నేనేం చెప్తున్నా అంటే నా లోపల ఉన్న ఫీలింగ్ తప్పు కాదు. హ్మ్. ఆ వచ్చిన మాటలు రాంగ్ టైమింగ్‌లో పడ్డాయి. హ్మ్. టైమింగ్ రాంగ్ అక్కడ. హ్మ్. నేను ఎందుకు ఫీల్ అయినా అంటే 3 రోజులు చపాతీలు, ఆ చపాతీ పిండి కొంచెమే ఉంటే దాని మీద దోసెలెత్తుకొని అవి నచ్చినా, నచ్చకున్నా పప్పో ఏదో చేసుకొని బతికి స్టమక్ అప్సెట్ అయ్యి గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చి ఇంత స్ట్రగుల్ అయితా ఉన్నాం కదా! హ్మ్. సో, ఇబ్బందయితది ఇంత హ్మ్. జరుగుతున్నా గూడా. హ్మ్. ఇంత టైంలో మనకి రేషన్ రాంగానే ఆల్రెడీ రేషన్ టాస్క్‌ల మేము ఫెయిల్ అయితే వాళ్ళు మాకు అన్‌ఫెయిర్ డెసిషన్ ఇచ్చిర్రు అని చెప్పేసి ఫీల్ అయినా నేను. అవును. ఆ! హ్మ్. ఎందుకంటే ఎప్పుడూ లేని ఫౌల్ గేము నా హ్మ్. బెలూన్ టాస్క్‌కి ఎందుకొచ్చిందన్న నాకు అర్థం కాదు. హ్మ్. ఫౌల్ అనే మాట. హ్మ్. అట్లా నుంచి డే 1 నుంచి తీయాలి కదా! ఎవరెవరు ఫౌల్ అయ్యిర్రో. అవును. అవును. అట్లా తీసిర్రా? ఆ అవును. గేమ్ వేరే, ఈ గేమ్ వేరే అంటారు. హ్మ్. మరి గేమ్‌కి రూల్ మారితే హ్మ్. నా ఒక్క గేమ్‌కే ఫౌల్ అని రూల్స్‌లో కూడా లేదు ఫౌల్ అని. హ్మ్. సో, అక్కడ భయమైంది. అక్కడ నాకు నచ్చలేదు. రాంగ్ డెసిషన్ హ్మ్. తీసుకున్నాను. హ్మ్. ఆ తర్వాత మనకు రావాల్సిన డెసిషన్ వాళ్ళకొచ్చిందిరా అని ఒక బాధ ఉంది. హ్మ్. ఇంత బాధలా ఫుడ్ గురించి కొట్లాటయింది. హ్మ్. మీరు అనుకుంటారు, మేము అనుకుంటారు, మాకు ఆకలైతుంది, మీకు ఆకలైతుంది. హ్మ్. ఏందిరా తిండి దగ్గర ఈ పెంట అని మళ్ళా వదిలేసినాం. హ్మ్. వదిలేసిన తర్వాత అయినా మనం మాట్లాడుతా ఉంటే నేను ఆ మాట ఎందుకన్నా అంటే అబ్బాయి మనము ఎంత 'బిగ్ బాస్' కొట్లాడబెట్టాలని చూస్తున్నా మనం కలిసి ఉంటున్నాం కదా! 'బిగ్ బాస్‌కి' డైజెస్ట్ అయితలేదేమో హ్మ్. అని ఎవరో అన్నారు. హ్మ్. అన్న తర్వాత అట్లా తలా ఒక మాట అన్నారు. హ్మ్. ఇప్పుడు నీకు అందరన్నారు మీతో తలా పాటు. ఒక మాట అన్నారు. 'బిగ్ హ్మ్. బాస్‌కి' డైజెస్ట్ అయితలేదేమో హ్మ్. వీళ్ళు ఎంత కొట్లాడినా ఈ నా కొడుకులు కలిసిపోతుర్రేందిరా అసలు మనకి ఇది కాదు కదరా కొట్లాట కావాలి కదరా మనకు 'బిగ్ బాస్‌లా' హ్మ్. ఈ కొడుకులు ఎందుకు కలిసిపోతా ఉన్నారు అందరూ అని చెప్పి తిట్టుకుంటుర్రేమో మనల్ని. హ్మ్. ఆయన ఎంత చేసినా అంటే మనం ఇట్లనే యూనిటీగా ఉండాలిరా అని నేను హ్మ్. మాట్లాడుతా ఉన్నా. హ్మ్. సో ఇవన్నీ ముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి హ్మ్. సడన్‌గా అభయ్ మనం కలిసి ఉండడం ఇష్టం లేక ఎవడెవడు సెపరేట్ వండుకోవాలని చెప్పి 'బిగ్ బాస్' రూల్ పెట్టినడంగానే నాకు హ్మ్. చాలా కోపం వచ్చింది. హ్మ్. తిండి దగ్గర ఎందుకు? నువ్వు ఆల్రెడీ తిండి దగ్గర టాస్క్ ఇచ్చినావు. హ్మ్. మేము ఓ టాస్క్ తీసుకున్నాం. హ్మ్. ఆ తర్వాత చేసినాం. మీరు గంటనే ఉండాలంటే ఎవనికి ఉండనీకే రాదు. ఆ గంటలో సక్కగా ఉండకపోతే పొద్దున్న నుంచి రాత్రి దాకా తినెట్లా బతుకుతారు? తినకుండా గేమ్ ఎట్లా ఆడతామన్న ఔట్ ఆఫ్ బాధల ఏందిరా ఈ రూల్స్ అసలు మనిషి పుట్టుకోవడం అని చెప్పి నేను అన్నా. హ్మ్. కానీ ఔట్ ఆఫ్ పెయిన్ వచ్చిందది. హ్మ్. సో, ఔట్ ఆఫ్ పెయిన్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత కూడా ఇంకో మాట అని కూడా పోయినా నేను. హ్మ్. అసలు ఈళ్ళు తినడానికి టాస్క్‌లు పెడుతుర్రా? తినకుండా ఉండడానికి తినకుండా టాస్క్‌లు ఉండడానికి పెడుతుర్రా? నాకు పెడుతున్నారు. అర్థమైతది. అవును. అది పెయినే ఉంది దాంట్ల. హ్మ్. సో, ఈ పెయిన్ అంతా ఉన్న తర్వాత, ముందు రోజు నాకు రూల్ నచ్చలేదు. హ్మ్. కోడిగుడ్ల టాస్క్‌లో వాళ్ళకేమో పవర్ ఇచ్చిర్రు. మాకేమో పవర్ ఇయ్యలేదు. హ్మ్. ఈ ఫుడ్ దగ్గర అందుకే మనం ఇంత బయాస్డ్ 'బిగ్ ఇంత బాస్' అన్నారా? కలిసున్నా ఇవన్నీ నెగెటివ్ అయిన తర్వాత ఏ మనిషైనా ఒకసారి, రెండోసారి, మూడోసారి అవుతాడన్న. హ్మ్. ఇయన్నీ ఒకటే వీక్‌లో నాకు మీద మీద దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడితే హ్మ్. బరాబర్ టంగ్ స్లిప్ అవ్వడం అనేది హ్యూమన్‌గా కామన్ కదన్న. హ్మ్. కావాలని ఎవడు చేయడు. హ్మ్. కానీ నన్ను ఒక సైకోలాగా బిహేవ్ చేసిన ఫ్రేమ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. ఎందుకంటే అంటే మీకు అనిపించలేదా? ఆ మాటలు మాట్లాడుతున్న టైంలో అంటే ఏదైనా గావచ్చు అక్కడ. అక్కడ మీకు ఆకలే లేకపోతే దెబ్బ మీద అన్న దెబ్బ సైకలాజికల్ అహా! నేననేది ఇ ఇ ఇన్ని తగిలిన తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలు కనిపించలేదా? ఏమో నన్ను ఎలిమినేట్ చేస్తారేమో 'బిగ్ బాస్' ఇంత ఇంత ఎందుకో అంటే చెప్తా. హ్మ్. ఎందుకో చెప్తా. ఎందుకంటే నేను మాట్లాడిన ప్రతి మాటకి ప్రతి ఒక్కడు యాక్సెప్ట్ చేసిండు, నవ్విండు, కనెక్ట్ అయ్యిండు. హ్మ్. సో, అందరి పెయిన్ అదే ఉందక్కడ. కానీ మీకు అర్థమైందా? ఫైనల్‌గా మిమ్మల్ని ప్రేరణ అని మాత్రమే దానికి అన్నారు బాధ్యుల్ని కదా! చేశారుగా. హ్మ్. చేసిర్రు కదా! హ్మ్. కానీ హ్మ్. అందరన్నారు. ఇప్పుడు హ్మ్. అందరూ ఒక మాట అంటుర్రు. సోనియా నీ దగ్గరకొచ్చి నువ్వే అని చెప్పిన తర్వాత కూడా నేనెందుకు నన్నే అంటే నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి? హ్మ్. అప్పుడు కూడా మీరు అనుకోలేదు మిమ్మల్నని. ఎందుకంటే అన్న హ్మ్. నేను నవ్వుకుంటా మాట్లాడినా, హ్మ్. జోకులేసుకున్నాం. హ్మ్. అందరు నవ్విర్రు. హ్మ్. ఆ!
ఇప్పుడు విష్ణుప్రియ అంటేనే ఉంది, అన్న నిన్ను బిగ్ బాస్ టీం వాళ్ళు తిడతారన్న అంటే నేను మజాక్ అనుకున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ నాకంటే ఎక్కువ విష్ణు కూడా తిట్టింది. అవునా? మజాక్ ఎక్కడ షో, ఈ షో కోసం ఎవడొస్తాడు, నేను రానన్నా, నాకు అవసరమే లేదు, నాకు ఎంత మంచిగా ఒక్కడు కూడా ప్లే చేయలేదేమో మరి నాకు తెలియదు. సో నువ్వు కూడా అంటున్నావు కదా నా ఇంటెన్షన్ నాకు ఉంది కాబట్టి నేను కూడా సరదాగా నవ్వుకున్నా. విష్ణు అనేది పెద్ద పట్టించుకోలేదు. సోనియా నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు నా పాయింట్ ఏంటంటే, నేను ఎందుకు ఫీల్ అయినా అంటే, నిజంగా నేను తప్పు మాట్లాడుతున్నా, టంగ్ స్లిప్ అవుతున్నా నీకు అనిపించినప్పుడు నువ్వు నిజంగా అప్పుడు వచ్చి చెప్పాలి, అరే నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు, కంట్రోల్లో ఉండు అని చెప్తే నిజంగానే అంటే ఒక పర్సన్కి నచ్చలేదంటే ఇంకోటికి నచ్చకపోవచ్చు, తప్పు అయితే నేను అట్లీస్ట్ రియలైజ్ అయ్యేటోని. ఎవరో చెప్పలేదు, ఎవ్వరు చెప్పలే. ఆ సోనియా కూడా ఎప్పుడు డోర్ ఓపెన్ అయినాక డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి మణికంఠ సోనియా ఇద్దరు నన్ను అనుకున్నాడు. మరి నన్ను అనుకున్నప్పుడు ముందే చెప్పొచ్చు కదా నాకు, అరే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని. ఎవరు చెప్పకుండా డైరెక్ట్ సెంటర్ ఫ్రేమ్లో వచ్చి నన్ను ఫ్రేమ్ చేస్తే నన్ను ఎందుకు చూస్తున్నారా మీరు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రూలు రాలేదు, ఆ రూల్కి ఎందుకంటే అంత సీరియస్గా బిగ్ బాస్ అయిందంటే ఏదో ఒక మూమెంట్లో నన్ను కన్ఫెషన్ రూమ్ పిలిచి నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, బిగ్ బాస్ అసలు ఇది మాట్లాడొద్దు అంటే నేను సైలెంట్గా ఉండేటోనేమో అన్న. మీ మైండ్లో అది కూడా ఉంది, ఒకవేళ నేను మాట్లాడింది ఎక్కువైతే కనుక బిగ్ బాస్ ఆబ్వియస్లీ కదా, ఎందుకంటే ఉత్త సిగరెట్ దగ్గర మాట్లాడితేనే సిగరెట్ తాగడం మీరు మాట్లాడుతున్నారు ఓవర్గా తీవ్ర పరిమాణాలు ఉంటాయి అని హెచ్చరించిన బిగ్ బాస్, నువ్వు బిగ్ బాస్నే అంటున్నావురా నీకు తీవ్ర పరిణామాలు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని నన్ను ఎందుకు వార్న్ చేయలేదు అనేది నేను ఫీల్ అయినా.